హాయ్ అండి, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకోవడాన్ని ఒక సంతోషకరమైన తేలికైన అనుభూతిగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. సరేనా? పదండి మొదలు పెడదాం. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? స్కూల్లో అబ్బో ఎంత కష్టమైన పాఠమైనా సరే రాత్రిపూట మనమ్మమ్మో నానమ్మో చెప్పే చందమామ కథలా ఎంత హాయిగా ఉంటే బావుంటుందో అని? సరిగ్గా ఆ అనుభూతిని తీసుకురావడం గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మరి అలాంటి కథలాంటి అనుభూతిని తీసుకురావాలంటే మనం ఎక్కడ మొదలు పెట్టాలి? అవును, మొదటి మెట్టు మన గొంతులోనే ఉంది. అది మనల్ని పలకరించే ఒక స్నేహితుడిలా ఎంతో ఆప్యాయంగా వినిపించాలి. ఈ స్నేహపూర్వక స్వరానికి ఒక చక్కని పేరు కూడా ఉంది. అదే కారుణ్య స్వరం. అంటే ఏంటంటే మన మాటలు చాలా మృదువుగా, భావయుక్తంగా, ఇంకా స్పష్టంగా ఉండటం అన్నమాట. అచ్చం మనకు బాగా ఇష్టమైన టీచర్ మన పక్కనే కూర్చుని మెల్లగా ఓపిగ్గా పాఠం చెబుతున్నట్లు అనిపించాలి. మరి అలాంటి స్నేహపూర్వక గొంతుకు ఉండాల్సిన లక్షణాలేంటో చూద్దామా? మొదటిగా సున్నితంగా మృదువుగా ఉండాలి. తర్వాత మాట్లాడేటప్పుడు ఏదో యాక్ట్ చేస్తున్నట్టు కాకుండా చాలా సహజంగా అనిపించాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది నెమ్మదిగా చాలా స్పష్టంగా మాట్లాడాలి. అప్పుడే కదా వినేవాళ్లకు కూడా హాయిగా ఉంటుంది. సరే, మంచి గొంతుతో పాటు ఇంకేం ముఖ్యం? మనం వాడే పదాలు. పెద్ద పెద్ద ఆలోచనలను కూడా చిన్న చిన్న సులభమైన మాటల్లోకి ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు ఇక్కడున్న ఈ 2 వాక్యాల మధ్య తేడా చూడండి. మొదటిది చదవటానికే ఎంత కష్టంగా ఉందో కదా, అదే రెండోది చూడండి. అందరికీ అర్థమయ్యేలా మనం సులభమైన పదాలు వాడాలి అని చెప్పినప్పుడు ఎంత తేలిగ్గా, ఎంత ప్రేమగా అనిపిస్తుందో కదూ. అంటే అసలైన భావం చిన్న చిన్న వాక్యాలలోనే హాయిగా ఇమిడిపోతుందన్నమాట. అవును, సరిగ్గా అంతే. మనం చెప్పే విషయాలు ఎలా ఉండాలంటే అచ్చం సాయంత్రం వేళ మన స్నేహితులతో కలిసి వేడివేడి చాయ్ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకున్నట్లుండాలి. అంత సరదాగా, అంత తేలికగా గుర్తుండిపోయేలా చెప్పాలి. ఓకే, మంచి గొంతు, తేలికైన పదాలు, వీటితో పాటు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే మన వేగం. ఒకసారి ఆలోచించండి. వర్షం ఆగి ఆకాశం మళ్లీ నిర్మలంగా అవడానికి కాస్త సమయం పడుతుంది కదా. అలాగే కొత్త విషయాలు మనసులోకి ఎక్కడానికి కూడా మనం సమయం ఇవ్వాలి. అస్సలు తొందరపడకూడదు. మనం చెప్పే విధానాన్ని ఒక సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి ఇక్కడొక 3 చిన్న చిట్కాలున్నాయి. మొదటిది, నెమ్మదిగా మాట్లాడాలి. ముఖ్యమైన ప్రతి విషయం తర్వాత ఓ చిన్న విరామం ఇవ్వాలి. రెండవది, మనం వాడే మాటలు ఎప్పుడూ ప్రశాంతంగా, ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యం, మాట్లాడేటప్పుడు మన గొంతులో ఒక చిన్న చిరునవ్వు వినిపిస్తే చాలు, అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్న వాటన్నింటినీ ఒక్కసారి కలుపుదాం. మన గొంతు, మనం వాడే పదాలు, మన వేగం, ఇవన్నీ కలిస్తే ఒక అందమైన లక్ష్యం మన కళ్ల ముందు కనిపిస్తుంది. చూసారా, మన అంతిమ లక్ష్యం ఇదే. మనం చెప్పే ప్రతి విషయాన్ని చాలా సులభంగా, కళ్లకు కట్టినట్లుగా, ఇంకాస్త సరదా జోడించి చెప్పాలి. ఇలా చేసినప్పుడు కొత్తగా నేర్చుకునేవారికి కూడా భయం పోయి చాలా ఆత్మవిశ్వాసం, ఆనందం కలుగుతాయి. చివరగా ఒక చిన్న మాట. మిత్రులారా, మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రోజూ కొద్ది కొద్దిగా ఇష్టంగా నేర్చుకోవడమే ఒకరోజు మనల్ని గొప్ప విజయానికి దారితీస్తుంది. గుర్తుంచుకోండి.